ఇప్పుడు అడిగిన కింద తీయలేదు అంటున్నారు. సరే బాగోదు కదా మరి. నమస్తే. ధనవంతులు చాలామంది ఉన్నారు. వారు ఇలా సురేష్ గారిని ఇటువంటి వాళ్ళని ఆదర్శం చేసుకుని ఎవరికైనా పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చినట్లయితే బాగుంటుంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత మన మాజీ రాజ్యసభ సభ్యులు గారు మాట్లాడతారు. నమస్కారం. బళ్ళ నిఖిల భీమవరం చెడి వల్ల మీ అమ్మాయి అమ్మ కూడా గంధి వెంకట్రావు గారి కాలేజీలో చదివే అమ్మాయిలకి, విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి ప్రత్యేకించి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే నాకంటా మాట్లాడిన వేదిక మీద నా ప్రముఖులందరూ కూడా చెప్పడం జరిగింది. గంధి వెంకట్రావు గారి కాలేజీ నుంచి గురించి కానీ, గంధి సురేష్ గారి గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ తుందూరు గ్రామంలో గంధి సురేష్ గారు కానీ, వాళ్ళ మిసెస్ స్వప్న గారు కానీ ఆ కాలేజీ పెట్టిన టైంలో ప్రతి దానికి కూడా నన్ను పిలవటం జరిగేది. నేను తప్పనిసరిగా వెళ్ళి చాలా సంతోషపడేదాన్ని. మన వాళ్ళు ఎంత చాలా చక్కగా మంచి కాలేజీ పెట్టి అందరికీ కూడా విద్యార్థులను చదివిస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంటున్న వాళ్ళని చూసి నేను చాలా ఆనందపడేదాన్ని. చాలాసార్లు వెళ్ళటం కూడా జరిగింది ఆ కాలేజీ. ముఖ్యంగా ఆ ట్రస్ట్కి మన గంధి వెంకట్రావు గారు గౌరవనీయులు, ఆయన కాలేజీ పెట్టడం, అలాగే ఇప్పుడు మరొక గౌరవనీయులు కాశీ గారు కూడా చాలా చక్కగా మరి ఇదే గ్రామంలో, తుందూరు గ్రామంలో జడ్పీఐ స్కూల్ నుంచి పిల్లలని చాలా చక్కగా ఇక్కడికి వాళ్ళకి సహకారం అందించే విధంగా ప్రైవేట్లు చెప్పించడం. ఎందుకంటే ఇది ఇంత విద్య చదువుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుందని ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున ముఖ్యంగా అమ్మాయిలు చాలా అబ్బాయిలతో పోటీ పెడుతూ ఎక్కడెక్కడో చాలా దూరాలు వెళ్ళి విదేశాల్లో కూడా స్థిరపడి తల్లి తండ్రులకి, వాళ్ళకు ఉన్న ఊరికి, వాళ్ళకి చదివిన స్కూల్కి కూడా మంచి పేరు తెచ్చే విధంగా కూడా ఈ రోజున మన అమ్మాయిలు ఉన్నారు. ముఖ్యంగా ఇది తుందూరు గ్రామంలో ఇప్పుడే ఒక అమ్మాయి, మౌనిక అన్న అమ్మాయి చెప్పింది, మున్సిపల్ స్కూల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని, అలాగే గంధి సురేష్ గారు వెంకట్రావు గారు స్థాపించిన కాలేజీలో చదివి అదేవిధంగా మరి మంచి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు తెచ్చుకుని ఎస్ఆర్కేలో చదివి ఇప్పుడు జాబ్ చేస్తున్నాం మనకు మంచి మార్కులతో. అంటే చూడండి మరి వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ చదువుకున్న స్కూల్కి ఎంతో మంచి పేరు తెచ్చే విధంగా కోరి ఈ రోజున మన విద్యార్థులు ఉన్నారు. ఈ రోజున తుందూరు గ్రామంలో మహాశివరాత్రి మన సందర్భంగా చాలా మంచి నిర్ణయం తీసుకుని గంధి సురేష్ గారు కానీ, గంధి వెంకట్రావు గారు కానీ, అలాగే కాశీ గారు కానీ, స్వప్న గారు కూడా కూర్చుంటే బాగుంటుంది, మీరు నుంచుంటే ఏం బాగుండలేదు, సురేష్ గారు కానీ మరి చాలా చక్కగా మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇంటర్మీడియట్లో వాళ్ళ సహకారం అందించే విధంగా, ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా కూడా ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది చాలా చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్లో దాదాపుగా 10th వరకు ఎంతో కొంత పిల్లలకి సహాయం అందించలేక తల్లిదండ్రులు ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ రోజున చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో
స్కాలర్షిప్లు కానీ అవి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఉంటున్నాయి. కానీ మీరు ఇప్పుడు నాకంటా మాట్లాడిన చాలా అనుభవం ఉన్న ప్రముఖులు చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో కూడా చాలా నిజంగా క్రూషియల్ వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది కూడా అదే. ముఖ్యంగా ఎవరికి 10th అనేవారు, 10thలో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్కి వెళ్తారనేవారు మా టైంలో. ఇప్పుడు ఇంటర్మీడియట్ క్రెడిట్గా తీసుకుంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్లో మార్కులు చూస్తే వాళ్ళ ఎంసెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకుని మంచి కాలేజీల్లో చదివి తర్వాత వాళ్ళు చాలా చక్కగా మంచి జాబుల్లో కూడా స్థిరపడుతున్నారు వేళ ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా. మరి ప్రత్యేకించి మనం గంది సురేష్ గారు కానీ ముఖ్యంగా గంది వెంకట్రావు గారి ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి అభినందిస్తూ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒక విద్యార్థుల్ని ఈ రోజున మన దేశానికి కానీ మన గ్రామాలకు కానీ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక గౌరవం తీసుకొచ్చేది విద్య, వాళ్ళ ప్రవర్తన. అదేవిధంగా ఈ రోజున ఒక డాక్టర్గా కావచ్చు, ఒక ఇంజనీరింగ్గా కావచ్చు, ఒక ఐపీఎస్ అధికారి కావచ్చు, రేపు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేందుకు కూడా చదివే. కాబట్టి మాకు చాలా చక్కగా అమ్మాయిలందరూ అబ్బాయిలు కానీ చాలా చక్కగా చదువుకుని తుందూరు గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ తయారు కావాలని, ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఇంత పెద్ద అమౌంట్ని మీకు అందిస్తున్న వారందరికీ కూడా మనందరి తరపున ప్రత్యేకించి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున గంది సురేష్ గారు